ప్రతి సంవత్సరం చేసే కార్యక్రమం పుట్టినరోజు సందర్భంగా పిఠాపురం నియోజకవర్గంలో గత 25 సంవత్సరాలుగా నాకుండే అనుబంధం ప్రతి ఊరు, ప్రతి వీధి, ప్రతి ఇల్లు, ప్రతి మనిషి కూడా నాతో మమేకమై ఇప్పటి వరకు కూడా వారితో కలిసి ప్రయాణం చేసినటువంటి విధానం. అందులో భాగంగా 2 పర్యాయాలు ఓడిపోయిన 2 పర్యాయాలు ఈ నియోజకవర్గ ప్రజానీకం అందరూ కూడా నన్ను ఆశీర్వదించినటువంటి విషయం. అలాగే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ అనౌన్స్ చేసినప్పుడే మొట్టమొదటి కండవా నాకేసి నన్ను పార్టీలోకి తీసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తూ మా వైఎస్ఆర్ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, కేడరు అందరం కలిసి ఒక సమిష్టిగా నేను 14లో ఓడిపోయినా కూడా ఎక్కడా కూడా అధైర్యపడకుండా పార్టీని బలోపేతం చేస్తూ 2019లో 16,000 మెజార్టీతోటి నెగ్గడం జరిగింది. అది గౌరవ ముఖ్యమంత్రి గారు నేను ఓడిపోయినా కూడా నన్ను నమ్మి నాకు టికెట్ ఇచ్చినటువంటి ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి ముఖ్యమంత్రి గారు ఈ నియోజకవర్గానికి మొన్న శాసనసభ్యుడు అయిన తర్వాత ఈ 4 సంవత్సరాలు 9 నెలల కాలంలో నిరంతరం ప్రజా సంక్షేమము, అభివృద్ధి 2 కళ్ళగా చూస్తూ ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో ఉండే సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించి గౌరవ ముఖ్యమంత్రి గారి పేరు తెచ్చే విధంగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు తెచ్చే విధంగా ముందుకెళ్ళినటువంటి విధానం. అందులో భాగంగా ఈ రోజున సంవత్సరం 8 మాసాలు గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి, ప్రతి మనిషిని కలవడం, వారి యొక్క కోరిక మీరు మళ్ళా మాకు శాసనసభ్యుడిగా రావాలి, జగన్ గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి వారిని కోరిక మేరకు ఈ రోజున ప్రజల ఆశీర్వాదం ఈ రోజున తండోపతండాలుగా నియోజకవర్గం నుంచి వచ్చిన జనాభా. ఈ రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది? వస్తున్న ప్రచారం మీద స్పందన ఏంటి? ప్రజలు, నాయకులు, కేడరు అందరూ కూడా సమిష్టిగా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళా జెండా ఎగరవేయాలి అంటే మీరు తప్పనిసరిగా పోటీ చేయాలి. అది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మరొక్కసారి అడగండి కేడర్ అంతా కూడా కోరుతా ఉన్నారు. తప్పనిసరిగా గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి నేను తీసుకెళ్లబోతా ఉన్నాను. తప్పనిసరిగా గౌరవ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పేసి ఈ రోజుకి నేను ఎవరితోటి కూడా, ఏ పార్టీతోటి కూడా ఈ రోజుకి నేను మాట్లాడిన సందర్భం లేదు. మీడియాలో రకరకాల ప్రచారాలు సహజం. ఈ రోజున ఇతర పార్టీల నుంచి నాకు ఆహ్వానం ఉండొచ్చు, కానీ నేను ఎవరితోనే మాట్లాడలేదు. ఈ రోజు వరకు కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గౌరవిస్తారు, తప్పనిసరిగా ప్రజల అభీష్టం మేరకు నాకు టికెట్ ఇస్తారనే నమ్మకంతో ఈ రోజు వరకు ఉన్నాను. తప్పనిసరిగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాకు టికెట్ ఇచ్చి ప్రజల్లోకి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయ డంకా మోగించడానికి మా నాయకులు, కేడరు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తాను.